హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 20వ అధ్యాయంలో ఉన్నాం. సో పృథు మహారాజు బ్రహ్మ యొక్క సూచనలు లేదా ఆదేశాలు విని తన 100వ అశ్వమేధ యజ్ఞాన్ని రద్దు చేసుకోవడం వల్ల దాని పరిణామాలు భగవంతుడు స్వయంగా అతనికి దర్శనం ఇవ్వడం. నేను మనం కొంత సుదీర్ఘంగా మనం కొద్దిగా చర్చించుకున్నాం. మన ఇష్టం మీద మనం కొన్ని కార్యక్రమాలు మొదలు పెడతాము. అది పూర్తి చేయాలనేటువంటి భావంలో మనం కృత నిశ్చయంతో ఉంటాము. మన మనసు కంప్లీట్గా అది పూర్తయితే వచ్చేటువంటి ప్రయోజనం మీద ఆల్రెడీ మనసు ఎంతో ఆ ప్రయోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి టైంలో మన న్యాయం ధర్మం అన్నీ మన వైపు ఉన్నప్పటికీ కూడా, కానీ ఆ సమయంలో పెద్దవాళ్ళు ఎస్పెషల్గా వైష్ణవులు కానీ, గురువులు కానీ, ఆచార్యులు కానీ మనకి పలాంది అది వద్దండి, దాన్ని ఆపేసేయండి అని అంటే మనం ధర్మకోణం నుంచి, న్యాయ కోణం నుంచి అన్ని ఆలోచించడం అన్ని పర్ఫెక్టే. నేను ఎందుకు ఆపాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఆపమనలేదు. ఎందుకు ఆపంటే ఆ రోజుకి అప్పటికి మనకి ఆ యొక్క దాని తీవ్రత కావచ్చు, లేదా వాళ్ళు చెప్పింది వల్ల వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళు మనల్ని ఆపమన్నారో, మనం వదులుకోమన్నారో, ఇవన్నీ ఆ రోజు కాదు అప్పటికప్పుడు మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ వాళ్ళ వాళ్ళ యొక్క మాట విని కానీ మనం కొంత వాళ్ళు చెప్పినట్టుగా వినగలిగితే దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనం ఇంకా ఎక్కువ ఉంటుంది. పైగా మన పట్ల వాళ్ళకున్న గౌరవం, అభిమానం అవన్నీ కూడా ఇంకా రెట్టింపు అవుతాయి అన్నమాట. అట్లా ఇక్కడ బ్రహ్మ చెప్పినటువంటి మాట వినేసి వెంటనే అర్థం చేసుకున్నాడు. రాబోయేటువంటి పరిస్థితులు బ్రహ్మ చెప్పినట్టుగానే ఇది ఇది జరగబోతుంది. ఇది ఇంద్రుడి వల్ల చాలా అధర్మం అనేది పెరుగుతుంది, దానివల్ల ఎక్కువ నష్టం అవుతుంది కాబట్టి దానికంటే కూడా నేను ఆపేయడం మంచిది అనేటువంటి ఆ నిర్ణయం భగవంతుడిని ఎంతో ఆకర్షించింది. భగవంతుడు స్వయంగా తనకి దర్శనమిచ్చాడు. కాబట్టి ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఇది 100వ యజ్ఞాన్ని ఉపసంహరించుకున్నందుకు భగవంతుడు అక్కడ దర్శనమిచ్చాడు. అండ్ పైగా ఎవరితో వచ్చాడు? ఇంద్రుడితో వచ్చాడు భగవంతుడు. ఇంద్రుడు వచ్చి నీకు క్షమాపణలు కోరుటకు వచ్చాడు, నువ్వు అతన్ని క్షమించాలి. ఎవరైతే ఆత్మ శరీరం అనేటువంటి ఈ వ్యత్యాసం బాగా తెలుసుకున్న వాళ్ళు పరమాత్మకి ఆత్మకున్న వ్యత్యాసం కూడా తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు వాళ్ళు ఒక గొప్ప స్థితికి వాళ్ళు చేరుకుంటారు. వాళ్ళు పూర్ణ శాంతిలో వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళు మోక్షానికి కూడా వాళ్ళు అర్హులవుతారు. కాబట్టి ఎవరైతే ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ప్లస్ ఆత్మ ఆత్మ ఈ శరీరాల కంటే కూడా పరమైంది అని అర్థం చేసుకున్న వాళ్ళు, పైగా నాతో మైత్రి సంబంధంలో కొనసాగుతూ ఉన్నటువంటి భక్తులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేదనకి వాళ్ళు గురి కారు అని చెప్పడం జరిగింది. తర్వాత 4 ఆదేశాలు ఇచ్చాడు భగవంతుడు. అందరినీ సమానంగా ఆదరించు, సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండు, మనసు ఇంద్రియాలను నిగ్రహించుకో, నీ ప్రజలను రక్షించుకో. ఎందుకంటే ప్రజలు పుణ్యం చేసే దాంట్లో 1/6 వంతు వస్తుంది, పాపం చేస్తే కూడా మనకి 1/6 వంతు వస్తుంది అనమాట. కాబట్టి నువ్వు బ్రాహ్మణులు ఆదేశించినట్టుగా నువ్వు కానీ పాలించినట్లయితే ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. అతి త్వరలో కుమారులు నువ్వు దర్శించుకుంటావు అంటే అటువంటి గొప్ప
మహాపురుషులను కలుసుకుంటావు రాబోయే భవిష్యత్తులో అని చెప్పేసి భగవంతుడు చెప్తూ, నీ అత్యున్నత గుణాలతో మరి అద్భుతమైన ప్రవర్తనతో నన్ను ఆకర్షించావు. యజ్ఞాలు య- యజ్ఞాలు, యోగము, తపస్సులతో నా అనుగ్రహం పొందలేరు. అన్ని పరిస్థితుల్లో సమానంగా ఉన్నవారు హృదయంలోనే నేను నివసిస్తాను. మనం భక్తి చేయడంతో పాటు ఇతరులను కూడా భక్తిలోకి తీసుకురాగలిగితే, ఆ భక్తిలో వాళ్ళకి తగిన విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కృష్ణుడికి దగ్గర చేర్చే పని అయితే, దానికోసం దానికంటే కూడా మించినటువంటి ఇష్టమైనటువంటి కార్యం భగవాడికి ఇంక వేరేది ఏం లేదు. మన స్వలాభం కోసం మన తపస్సులు, ధ్యానాలు వీటి మీద, వాటికంటే కూడా భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటి ఆచార్యులు, గురువులు ఎవరైనా సరే భగవాడికి వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు చెప్పిన తర్వాత భగవాడి యొక్క ఆదేశాన్ని స్వీకరించినట్టు పృథు మహారాజు స్వీకరించాడు. ఎస్, ఆ 4 నేను పాటిస్తాను. మీరు చెప్పిన సూచనలు, సలహాలు అన్నీ కూడా నేను తీసుకుంటాను, నేను అంగీకరిస్తాను అని చెప్పి సో పృథు మహారాజు వాటిని స్వీకరిస్తాడు. అయితే అక్కడ ఇంద్రుడు ఇవన్నీ వింటున్నాడు. ఇంద్రుడు ఎందుకని అక్కడ పృథు మహారాజుని గొప్పగా కొనియాడుతున్నాడు, కీర్తిస్తున్నాడు భగవంతుడు స్వయంగా. ఇంద్రుడు అక్కడ దగ్గరే ఉండి ఇంద్రుడు చేసిన తప్పులని భగవంతుడే బ్రహ్మే స్వయం కూడా చెప్పాడు. కాబట్టి ఇంద్రుడు కొంచెం తలదీసేసినట్టుగా సిగ్గుపడుతున్నాడు. వెంటనే పృథు మహారాజు యొక్క కాళ్ళు పట్టుకున్నాడు, క్షమించమని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు పృథు ద్వేషం విడిచి ఇంద్రుడిని ఆలింగనం చేసుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎవరైనా ఎవరైనా తప్పు చేసి వాళ్ళు క్షమాపణ కోరుకున్నప్పుడు మనం వెంటనే క్షమించడానికి కూడా మనకి అంత పెద్ద మనసు ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు మనం వెంటనే దాన్ని ఏం చేయాలా, అది క్షమించడానికి క్షమించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కానీ అది మళ్ళీ మనం మనసులో పెట్టుకొని దాని నుంచి మళ్ళీ మనం ఇదైతే దానివల్ల మళ్ళీ మనం డిస్టర్బ్ అయితే నష్టం మనకే, వాళ్ళకే లేదు. వాళ్ళకి క్షమాపణ చెప్పేసరి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. మనము దానికి సంబంధించినట్టు ఏది మనం ఆలోచించుకోకూడదు ఇంకా మనం. కోర్స్ కొంతమంది మనలో మనం అనుకోవచ్చు, అది అనుభవించే వాడికే తెలుస్తుంది మేము ఎంత పడ్డామో, మేమెంత ఆ పరిణామాలు మేము ఎన్ని రకాలుగా మేము ఎన్ని అవమానాలు పడ్డాం, మేము అన్ని ఊరికే క్షమించమంటే అయిపోతుందా అంటే, ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చేయడం అనేది సహజం. అండ్ వాళ్ళు వచ్చి మన క్షమాపణ కోరినప్పుడు దాని మనసులోకి ఇంకెక్కువ మనం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఆ భారం మనల్ని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళేం లేదు, వాళ్ళు క్షమాపణ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మనసు ఇంకా వేరే విషయాల గురించి ఆలోచిస్తుంది. అలాగే రెండోది కూడా క్షమించమని అడగడం అనేది ఎక్కువ టైం కూడా మనం తీసుకోకూడదు. క్షమించమని అడగడానికి మనం ఎక్కువ టైం తీసుకోకూడదు. తప్పు అయితే వెంటనే దాన్ని క్షమించమని చెప్పేసి వెంటనే మనం అడిగేయడం మంచిది. ఎందుకంటే మళ్ళీ దూరం పెరిగిన తర్వాత, కాలం కాలం అంతా అయిపోయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఎవరైతే మన పట్ల గాయపడ్డారో అంతే వాళ్ళు ఆ ఆ నొప్పి కూడా కాలంతో పాటు అది కూడా పెరుగుతూ వస్తుంది. ఒకానొక టైం వచ్చే తర్వాత మనం క్షమించమన్నా కూడా వాళ్ళు క్షమించడానికి వాళ్ళకి ఆ మనసు అంగీకరించదు. ఎందుకంటే చాలా కాలం అయ్యి ఆ మనసు వాళ్ళల్లో ఇంకెనలేనటువంటి నొప్పిని ఆ మనసు తీసుకువస్తా ఉంది. పదే పదే ఏవేవో గుర్తు చేసి అక్కడ అలా జరిగింది, ఇలా జరిగింది, అక్కడ నువ్వు ఎంత చేసావు, ఎలా చేసావు, ఇప్పుడు నువ్వు అంటే అసలు వాళ్ళకి అసలు కృతజ్ఞత భావమే లేదు అని రకరకాలుగా అది కామెంటరీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటుంది మనసు. అందువల్ల తప్పు జరిగినప్పుడే ఏదో ఒక రోజు మనం గ్రహించేసాము, తప్పు చేసేటప్పుడు మనకు తెలియలేదు తప్పు అని. కానీ తర్వాత ఆలోచిస్తే అయినప్పుడు వెంటనే వాళ్ళకి అది తెలియజేసి అప్పటికప్పుడే మనం చేస్తే మాత్రం వాళ్ళు
వాళ్ళకి గాయం పెద్దది కాలేదు కాబట్టి, గాయం చిన్నది కాబట్టి అది త్వరగా మానిపోయేసి మళ్ళీ మనం ఒకటైపోతాం మనం. కానీ మనం లేట్ చేసే కొద్దీ ఏమవుతుంటుంది అని అంటే గాయం పెద్దదయ్యి ఆ రోజు మనం వచ్చి మనకి క్షమాపణ చెప్పినా సరే ఆ క్షమాపణ సరిపోదన్నమాట వాళ్ళకి. ఓకే. అన్ని విషయాల్లో కూడా వ్యవహారాల్లో, ఎస్పెషల్గా భక్తుల మధ్య ఉన్న వ్యవహారాల్లో ఖచ్చితంగా ఎవరివైనా సరే గత వాసనలు తగినట్టు విధంగా మనం తప్పులు చేసేది చాలా సహజం. కానీ ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఇంతకుముందు తప్పు చేసి కూడా దాన్ని సమర్థించుకునే పరిస్థితులు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు తప్పుడు తెలుసుకొని మనం ఇది చేయకూడదని మనం రియలైజ్ అవ్వడం, అలాగే తప్పు చేసిన వారికి మనం వెళ్ళి క్షమాపణ కోరుకోవడం అనేది అటువంటి పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతకుముందు తప్పు చేసినా కూడా మన తప్పు కాదని చెప్పేసి వాదిస్తూ, అలాగే నేనెందుకు క్షమించాలి ముందు చేసింది అతను ఇతను అని. ఎవరు ఏదైనా ముందు వాళ్ళు చేసినా మనం స్టార్ట్ చేసినా, సో ఎవరు ఏం చేసినా సరే మనం పీస్ఫుల్గా ఉండి మనం క్షమించమని చెప్పి మనం తప్పేసుకోవాలి అంతే, మనం ప్రశాంతంగా ఉండాలనుకుంటే. సో, అని ప్రతిసారి తప్పు చేసినప్పుడే క్షమించమని చెప్పి అడగాల్సిన అవసరం తప్పు చేసినప్పుడే క్షమించమని ఒకసారి వాళ్ళు తప్పు అయి ఉండొచ్చు, అయినా మనం క్షమించమని అడగచ్చు. ఎందుకు? మనకు సంబంధం కావాలనుకుంటున్నాం కాబట్టి. భక్తుల మధ్యలో మనకి సంబంధం కావాలి అని అనుకుంటే, ఇక్కడ ఆ ఆ సంబంధం మనం దీర్ఘకాలికంగా ఉండాలి అనుకుంటే ఒక్కోసారి వేరే ఎదుటి వాళ్ళే తప్పయి ఉండి అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు లేనప్పుడు, కానీ మనకు సంబంధం కావాలి కాబట్టి వెళ్ళి మనం క్షమాపణ కోరుకొని ముందుకెళ్ళిపోవడం వల్ల మనకు వచ్చిన నష్టం లేదు, ఇంకా ఎక్కువ లాభం పొందాం. ఎందుకంటే మనం క్షమించమని అడగాలంటే ఈగో మనం పక్కన పెట్టాలి. సో క్షమించమని మనం అడిగేదాకా వెళ్ళామంటే ఎంతో కొంత ఈగో మనకు కొంచెం తగ్గిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంద్రుడు వచ్చి ఆయన క్షమాపణ అడిగినప్పుడు పృథు మహారాజ్ చాలా అసలు మనసులో అసలు ఏమీ పెట్టుకోలేదు. మొదట్లో కష్టం ఉనింది, ఎందుకంటే అశ్వమేధంలో యజ్ఞం వాడేటువంటి ఆ గుర్రాన్ని అతను తీసుకుని వెళ్తున్నాడు, దొంగలిస్తున్నాడు. అప్పుడు కోపం వచ్చింది, ఎందుకంటే అప్పుడు యజ్ఞం చేసేది ఆయన ప్రజల కోసం యజ్ఞం చేస్తున్నాడు ఆయన. సో ఈరోజు ఆ ఇంద్రుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో కోపం ఉంది, కానీ ఎప్పుడైతే ఇంద్రుడు వచ్చేసి క్షమాపణ అడిగాడో వెంటనే ఆయన్ని క్షమించి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు అనమాట. ఆలింగనం చేసుకొని, ఎందుకంటే ఇంతకుముందు బ్రహ్మ చెప్పాడు కదా, నువ్వు అతని ఇద్దరు భగవంతుల్లో బాగాలేను, సో మీ ఇద్దరు కొట్టుకోవడం చాలా అసహ్యంగా ఉంది, మీ ఇద్దరు కానీ కొట్టుకున్నారంటే అది భగవంతుడికి అపఖ్యాతి తీసుకొని వస్తుంది, దయచేసి ఆగండి అని చెప్పడం జరిగింది. సో అందువల్ల ఆ, ఆ, క్షమాపణలు కోరుకోవడం, అలాగే క్షమించడం, రెండు సరళమైనటువంటి మనసు ఉండే వాళ్ళకి, సరళమైనటువంటి హృదయం ఉండే వాళ్ళకి చాలా సులభం అది. కానీ ఆ హృదయంలో అహంకారమో గర్వం ఉందనుకోండి, అంత ఈజీగా క్షమించమని అడిగేటువంటి ఇది ఉండదు, అలాగే క్షమించే ఇది కూడా ఉండదు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇంద్రుడు అడగంగానే వెంటనే క్షమించమని చెప్పేసి క్షమించమని అడగంగానే ఇంద్రుడు ఆయన క్షమించి ఆలింగనం చేసుకున్నాడు అనమాట. వెంటనే ఆ తర్వాత పృథు మహారాజు భగవుడి యొక్క పాద పద్మాలని ఆయన పూజిస్తున్నాడు అనమాట. ఆ పూజించే క్రమంలో ఎంతో తన్మయత్వానికి చెందుతున్నాడు. అంటే అతను అష్టసాత్విక వికారాలను తను చూపించాడు. భగవంతుడి యొక్క పాద స్పర్శలు చేయగానే, పాద పూజ చేసుకోగానే నేత్రాల నుంచి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి అన్నమాట. ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. గొంతు బాగా కూరుకోపోయింది, చోక్ అయిపోయింది అనమాట. మాటలు రావట్లేదు ఆనందంలో. హృదయంలో భగవంతుని ఆలింగనం చేసుకున్నాడు. హృదయంలో ఆలింగనం చేసుకొని చేతులు కట్టుకొని చేతులు కట్టుకొని, భగవంతుడిని భగవంతుడి వద్ద ఈ విధంగా పలికాడు అనమాట. ఏం పలికాడో చూస్తా, ఏంటి ఆ ప్రార్థన చూస్తాం.
ఎప్పుడైతే భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏంది కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి కదా. ముందు ఆ కళ్ళు తుడుచుకున్నాడు ఫస్ట్. కన్నీరు తుడుచుకున్నాడు. అప్పుడు క్లియర్గా భగవానుడి యొక్క దర్శనం చూసుకోగలిగాడు. భగవానుడి భగవంతుడిని పరిపూర్ణంగా ఇప్పుడు ఆయన చూసుకుంటున్నాడు. పాదాల దగ్గర నుంచి ముఖార విందం వరకు ఆయన తన కళ్ళతో ఆ, భగవంతుని దర్శనం చేసుకుంటున్నాడు. పాదాలు ఎక్కడ ఉన్నాయి గమనించాడు. పాదాలు ఏమో భూమి మీద ఉన్నాయి. ఇదేంది భూమిని తాకి ఉన్నాయి అంటే జనరల్గా దేవతలు కానీ భగవంతుడు కానీ భూమి మీద వాళ్ళు అడుగులు వేస్తారు కానీ అసలు భూమిని తాకవు అనమాట. ఒక 2 ఇంచుల పైనే ఉంటది అడుగు. భగవంతుడు ఎలా ఉన్నాడంట అంటే తన చెయ్యిని గరుడుల వారిపై ఉంచారనమాట. ఇట్లా గరుడుల వారిపైన ఇట్లా మనం ఎట్లా ఫ్రెండ్స్ అయితే ఒక చెయ్యి వేరే ఫ్రెండ్ మీద ఇట్లా వేస్తాము అట్లా గరుడుల వారి మీద ఆయన ఒక చెయ్యి అట్లా వేసాడు అనమాట. కన్నీరు తుడుచుకున్నాడు. భగవంతుని దర్శనం చేసుకున్నాడు. తృప్తి తీరకపోయేసరికి ప్రార్థనలు అర్పించడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేస్తాడు. భగవంతుడు భగవంతుని కీర్తిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏమని కీర్తిస్తాడో చూద్దాం. సో పృథు మహారాజు యొక్క ప్రార్థన. వరం విభోత్వరదేశ్వరాద్భుత కథం వృణేతే గుణ విక్రియాత్మనాం ఏ నరకణాం అపి శాంతి దేహినాం తన్ ఈశ కైవల్యపతే వృణేన చ. సో కర్ములు ఎవరంటే కామ్య కర్మలు అంటే కోరికల కోసం పరితపించేటువంటి వాళ్ళ కోసం ఉద్దేశించిన దీవెనలు ఏ జ్ఞాని అయినా నిన్ను ఎందుకు అడగాలి అంటే కామ్య కర్మలు లో ఉండేటువంటి వ్యక్తులు అంటే నిరంతరం కోరికలను కోరుకునే వ్యక్తులకి ఉమ్, ఏవైతే వాళ్ళ వరాలు పొందుతారో కామ్యకర్మలో ఉండే వాళ్ళు ఏ వరాలు తీసుకుంటారు. మాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, మాకు ఆస్తులు కావాలి, ఈ కావాలంటారు కదా. ఓకే. ఏవైతే వాళ్ళు అడుగుతారో వరాలు, ఆ వరాలు ఏ జ్ఞాని కూడా అడగడు అసలు. అంటే బుద్ధిమంతుడు కోరికల కోసం పరితపించేటువంటి వరాల్ని అస్సలు కోరుకునే ఏ జ్ఞాని అయినా నిన్ను ఎందుకు కోరుకుంటాడు, నిన్ను ఎందుకు అడగాలి. ఎందుకంటే వస్తువులు మన జీవితంలోకి రావడం, మనం కొనుక్కోవడం, అవి పోవడం అనేది వాళ్ళ పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళకు వసతులు రావాలి అంటే వస్తాయి, పోవాలంటే పోతాయి. అవి ఎలాగో కర్మలో భాగంగా ఇవి వాళ్ళ కోరికల రూపంలో అవి కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి. జ్ఞాని అనేవాడు కోరికల మీద అసలు ఏమాత్రం అతను తన యొక్క ఆ, తన ఆసక్తి ఉండదు కోరికల మీద. నరక యాతనలో బాధపడుతున్న జీవుల జీవితాల్లో కూడా అలాంటి దీవులు ఎలాగో లభిస్తాయి. ఎవరికైనా సరే కోరికలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏవవుతున్నాయి అవి అడగకపోయినా సరే అవి ఎలాగో మన కర్మలో ఉంటాయి, వస్తాయి అవి. ఎలాగైతే ఇంద్రుడు ఆ మన గోధుమగిరి ఎత్తినప్పుడు మనము ఆ నందమహారాజు ఏమంటారు, ఎలాగో మనము ఈరోజు ఇంత బాగున్నాము అని అంటే అది ఇంద్రుడి చలవ వల్లే కాబట్టి మనం ఏం చేయాలా, ఇంద్రుడికి యజ్ఞం చేయాలా అంటాడు. దానికి కృష్ణుడు ఏమంటాడు, అది ఆయన డ్యూటీ, ఆయన ఎలాగో ఇయ్యాల్సిందే, ఆయన ఎలాగో ఇస్తాడు. సపరేట్గా మనం ప్రత్యేకంగా ఆయన గురించి మనం యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్తాడు. అంటే అర్థం ఏంటి, దేవతలు ఇచ్చేటి ఎలాగో ఇస్తారు వాళ్ళు. అలాగే నువ్వు ఖచ్చితంగా బ్రహ్మన్ సాక్షాత్కారం కూడా, అలాంటి సాక్షాత్కారం మోక్షం కూడా నువ్వు ఇవ్వగలుగుతావు. చాలా మంది ధర్మ అర్థ కామ మోక్షం, మోక్షం అంటే ఈ పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలి అనేటువంటి భావనలో ఉండేవాళ్ళు అలాంటి వరాలు కూడా నువ్వు ఈజీగా ఇచ్చేస్తావు. కానీ అలాంటి వరాలు నాకు వద్దు, అలాంటి దీవెనలు అలాంటి అనుగ్రహం నాకు వద్దు. అంటే భౌతిక వస్తువుల కోసం వెంపర్లాడేటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికల వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటి మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అసలు. మాకు ఎటువంటి ఇంట్రెస్ట్
లేదు అంటారు అనమాట. ఎందుకంటే జ్ఞానులకి క్లియర్గా అర్థమైపోతుంది. నేను వస్తువులు నేను పొందాను అని అంటే అది మళ్ళీ రేపు పోయేటప్పుడు నేను అంతకంటే నేను ఎక్కువ బాధపడాలి. అందుకంటే నేను బాధపడాల్సిందే. కాబట్టి నేను వాటిల్ని కోరుకోవడం ఎందుకు? ఇప్పుడు వాటిల్ని నేను అనవసరంగా వాటిని మళ్ళీ మెయింటైన్ చేసే క్రమంలో అవి వాటికి ఏదైనా జరిగితే నేను అత్యంత దుఃఖ పరిస్థితిలోకి వెళ్తాను. సో భగవంతుడు అంటాడు భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అంటాడు. ఎవరి మనసులతో ఇంద్రియాల తృప్తి కొరకు లేకపోతే భౌతికమైనటువంటి ఐశ్వర్యాల కోసం ఎవరైతే నిరంతరంగా పాకులాడతారో వాళ్ళకి భగవంతుడికి సేవ చేయాలి అని చేసుకోవాల్సినటువంటి బుద్ధి అసలు రానే రాదు వాళ్ళకి. కాబట్టి అలాంటి కోరికలు అలాంటి వరాలు నాకెందుకు? భగవంతుడిని సేవించలేని భగవంతుడితో సంబంధాలు లేనటువంటి పోస్టులు ఎందుకు? లేకపోతే అటువంటి ఆ, పరిస్థితులు, అటువంటి విధానాలు అవి నాకు అవసరం లేదు నాకు అసలు. ఇది చూడండి ఇంకేమంటాడు, ఇంకేం కావాలో అడుగుతున్నాడు చూడండి. నా కామయే నాథ తత్ అప్య అహం క్వచిన్ న యత్ర యుష్మ కరణాంబు కరణాంబుజాసవః మహత్తమంతర్హృదయాన్ముఖచ్యుతో విధాత్ స్వకర్ణాయుతమేషమే వరః. నాకు కైవల్య వరంలో మీ పాదపద్మం నుండి వెలువడే రసామృతం ఉండదు కనుక ఆ వరం నాకు వద్దు. కైవల్యం అంటే ఏంటి? బ్రహ్మంలో ఐక్యమైపోవడం, బ్రహ్మజ్యోతిలో ఐక్యమయ్యేటువంటి ఏదైతే ఆ యొక్క వరం ఉందో ఆ వరం కూడా నాకు అసలు వద్దునే వద్దు. ఎందుకంటే దాంట్లో ఆ స్థితిలో నీ పాదపద్మం నుండి వెలువడే రసామృతము అక్కడ ఉండదు. భగవానుడి యొక్క కథ లీలలు చర్చలు ఏమి ఉండవు అక్కడ. గమ్ముగా కూర్చొని అట్లాగే ధ్యానంలో ఉండాలి అంతే. సో అట్లాంటి ఘోరమైనటువంటి మోక్షం నాకు వద్దునే వద్దు అసలు నాకు అది. మేబీ అది భౌతిక స్థితి కంటే ఉన్నత స్థితి అయి ఉండొచ్చు. కానీ నీ కథ అక్కడ లేదే, నీ నీళ్ళు అక్కడ లేవే, నిన్ను సేవ చేసుకునే భాగ్యం అక్కడ అసలు ఎవరికి లేదు. కాబట్టి దయచేసి నాకు అలాంటి వరం అయితే నాకు అసలు వద్దునే వద్దు. మరి నాకు ఎటువంటి వరం కావాలి? నాకు నీ భక్తుల హృదయం నుండి వెలువడే ఆ లీలా కథా శ్రవణంకు కోట్ల కొలది కర్ణములు కావాలి. కోట్ల కొద్దీ నాకు కర్ణములు కావాలి. ఏం పడుతున్నాడు చూడండి ఒకసారి. నీకు మోక్షం కావాలా? నా ధామం కావాలనా? నీకు ఐశ్వర్యం కావాలనా? ఏం కావాలి చెప్పు అసలు. నాకు ఏమీ అవసరం లేదు స్వామి. నాకు భక్తుల సాంగత్యంలో నిరంతరం నీ లీలా కథా శ్రవణాన్ని వినడానికి నాకు కోట్ల కొలది నాకు చెవులు కావాలి అంటున్నాడు. అంటే ఒక్కొక్క భక్తుడు ఏం కోరుకుంటున్నాడు చూడండి. ఎటువంటి మన కోరికలు కోరాలి మనం భగవంతుడికి? ఆ, ఏముంది సార్ ఆ మోక్షంలో ఏముంది? లేకపోతే ఆ ఆ వైకుంఠంలో ఏముంది అసలు? అసలు విషయం అంతా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో నుంచి వెలువడేటువంటి ఆ కృష్ణ కథ. అది వినడానికి నాకు ఈ రెండు చెవులు సరిపోవట్లేదు. నాకు వేల కొలది చెవులు కావాలంటే అంటే కృష్ణ కథ యొక్క ఒక ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఆ, దానికోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ రాజులందరూ కూడా వీళ్ళు నిజంగా
ఇంత రాజ్యాన్ని ఏలుతూ కూడా ఇంతమంది ప్రజల యొక్క సమస్యలు, రాజకీయాలు ఒక పక్క, ఇన్ని గందరగోళాల మధ్యలో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సాధనని మెయింటైన్ చేస్తున్నారు. ఇలా కృష్ణ కథ వినాలి అని. ఈ కృష్ణ కథ వల్లనే, వాడి యొక్క అనుగ్రహం వల్లనే ఈ రాజ్యాన్ని మేము నడుపుతున్నాం అనే పూర్తి అవగాహనతో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ చాలా పృథు మహారాజు ఆయనకి సర్వ అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏది కోరుకున్నా భగవానుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక సామాన్యులాగా వెళ్ళి ఏమడుతున్నాడు, నాకు కథలు, మీ భక్తుల కథలు చెప్తుంటే వాటి మధ్య అవి వింటా ఉంటే నాకు చాలా అంటుంటే, అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చన ప్రతి అంగం, భక్తిలో ఉన్న ప్రతి అంగం మనల్ని ఆ, ఆయన వద్దకు తీసుకెళ్తాయి అనమాట అవన్నీ. నెక్స్ట్, స ఉత్తమ శ్లోక మహాన్ముఖచ్యుతో భవత్పాదాంబజాసుధా కణానిల స్మృతిం పునర్వస్మృతితత్వవార్మణాం కుయోగినాం నో వితరత్యలం వరై. గొప్ప భక్తుల నోటి నుండి వచ్చే అతీంద్రియ కంపనం మీ కమల మీ కమల పాదాలను కుంకుమ ధూళి యొక్క సుగంధాన్ని కలిగి ఉన్నప్పుడు మరిచిపోయిన జీవి క్రమంగా మీతో తన శాశ్వత సంబంధాన్ని గుర్తించుకుంటాడు. మిగిలిన వరాలు అవసరం లేదు. ఏమన్నాడు, మీ గొప్ప భక్తుల నోటి నుంచి వచ్చేటువంటి అతీంద్రియ కంపనం మీ కమల పద్మాల పాదముల కుంకుమ ధూళి. అతీంద్రియ అంటే దివ్యమైనటువంటి, భక్తుల నోట్ల నుంచి వచ్చేటువంటి దివ్యమైనటువంటి ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో, అంటే కృష్ణ కథ ఏదైతే వస్తుందో అది మీ కమల అదే పాద పద్మాల నుంచి వచ్చేటువంటి కుంకుమ ధూళి యొక్క సుగంధాన్ని కలిగి ఉన్నప్పుడు, అంటే అంత సువాసన ఇస్తుంది, అంటే అంత మధురంగా ఉంటుంది అన్నమాట. భక్తుల యొక్క నోట్లోంచి వచ్చేటువంటి ఆ కృష్ణ కథ, అది దేంతో పోలుస్తున్నారు, కృష్ణుడు పాదాలు వచ్చేటువంటి కుంకుమ కుంకుమ ధూళి, అది వెలువరిచేటువంటి సుగంధం ఏ స్థాయిలో ఉంటుందో ఆ కృష్ణ కథ కూడా భక్తుల సాంగత్యం, ఎస్పెషల్ భక్తులు చెప్తూ ఉంటే అది ఏం చేస్తుందంటే దాని ఎఫెక్ట్ ఆ కృష్ణ కథ వినడం వల్ల ఓకేనా, మరిచిపోయిన జీవి క్రమంగా మీతో తన శాశ్వత సంబంధం గుర్తించుకుంటాడు. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలోకి వెళ్తామో, ఎస్పెషల్గా శుద్ధ భక్తుల సాంగత్యంలోకి వెళ్తామో, క్రమంగా వాళ్ళు ఈ జీవితం గురించి వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వాళ్ళకి భగవంతుడు ఉన్న శాశ్వత సంబంధం వాళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుంది అన్నమాట. బద్ధజీవుడికి భగవంతుడు ఉన్న సంబంధం అస్సలు గుర్తుండదు. కానీ ఎంతో కొంత గొప్పగా, కొద్దిగా బుద్ధి, కొంత సుకృతి ఉన్నవాళ్ళు ఆ సంబంధాన్ని వాళ్ళు ఎప్పుడు అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకునే వాళ్ళు వాళ్ళు నడుచుకుంటారు. అయితే ఎలా గుర్తొస్తుందంట, వాళ్ళు కృష్ణ కథ వినంగా వాళ్ళకు గుర్తొస్తుంది. భక్తుల యొక్క సాంగత్యంలో, భక్తులు యొక్క దీవెనలు, భక్తుల యొక్క ఆశీర్వాదాలతో వాళ్ళకి తిరిగి వస్తుంది. వీలైతే మాకు అదే కృష్ణ కథ కావాలి, అంతేగాని మాకు ఇంక మిగిలిన వరాలు ఏమీ మాకొద్దు, ఆ కృష్ణ కథతో ఒక శుద్ధ భక్తుడు కావాలి అనుకుంటే అతను ఎవరికైనా ఇచ్చి వాళ్ళ జీవితాల్లో మళ్ళీ వాళ్ళకి ఇంకో జన్మ లేకుండా చేసేటువంటి శక్తి ఆ శుద్ధ భక్తుడి యొక్క వాక్కుకి అంత అంత పరిణామం ఉందన్నమాట. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ హృదయం ఎప్పుడూ భగవంతుడు కాబట్టి, వాళ్ళ చేత భగవంతుడు మాట్లాడేశాడు కాబట్టి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అక్కడ పరమాత్ముడు మాట్లాడిచ్చాడు వాళ్ళతో. అలాంటి భక్తులు ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకి ఎవరు వెళ్ళినా సరే, వాళ్ళు శరీరం, ఆత్మ
వాళ్ళ శరీరం అన్న విషయమే మర్చిపోతారు. వాళ్ళకి ఆత్మ అనేది మాత్రమే గుర్తుంటుంది. అండ్ ఆత్మ ఎవరితో సంబంధం ఉంది? కృష్ణుడితో సంబంధం ఉంది అన్న విషయం వాళ్ళకి అప్పుడు గుర్తుకొస్తుంది అది. ఇప్పటి వరకు కృష్ణుడు గుర్తు రాలేదు. కృష్ణుడు ఉంటే ఉన్నాడు, లేకపోతే లేదు. ఏదో మా పెద్దవాళ్ళు చెప్పారు ఆయన దేవుడు అని, కాబట్టి నేను వచ్చి మొక్కుతున్నాను. అలాంటి ఒక అవగాహన కాదనమాట ఇది. ఇది క్రమక్రమంగా జీవుడు కృష్ణ కథ వినంగా 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 అతను అతని శాశ్వత సంబంధంలోకి వెళ్తుంటాడు. మనం కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు కృష్ణుడా మనం ఎప్పుడు వినేదే కదా, కృష్ణుడు ఎట్లా ఆ, మనకి అసలైనటువంటి భగవంతుడు అవుతాడు అని ఫస్ట్ మనకి తెలియదు. కానీ మన ఇక్కడికి వచ్చి వినంగా 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 అప్పుడు మనకి కృష్ణుడికున్న సంబంధం మనకి బాగా అర్థమైంది. ఎప్పుడైతే వచ్చి సేవ చేస్తున్నాము, కథ వింటున్నాము, ఆ, భగవద్గీత భాగవతం చదువుతున్నాము, సేవలు చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి గత వాసనలు కాలక్రమంలో అవన్నీ తొలగిపోతున్నాయి. తొలగిపోయి స్వచ్ఛందంగా ఆ సంబంధాన్ని గుర్తుపెట్టుకొని మన ఆ సంబంధాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు సాధన చేసి ఇక్కడి నుంచి బయటపడిపోతారు. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ శ్రద్ధ, తర్వాత భజన క్రియ, సారీ రెండోది భక్తు సాంగత్యం, సాధు సాంగత్యం. సో సాధు సాంగత్యంలో ఎలా భజన చేయాలో నేర్చుకుంటాడు. ఆ భజనతో భగవంతుని ఆకర్షిస్తాడు. ఫైనల్ గా ఆయన ధామానికి తిరిగి వెళ్ళిపోయి. కాబట్టి గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్. అది ఎవరు గుర్తు చేస్తారు మనకి? సాధు సాంగత్యంలో మనం వింటేనే మనకి గుర్తు చేస్తారు, మనకి గుర్తొస్తుంది. అది గుర్తొస్తే చాలు కదా, ఇంకా అతను ఏడకొచ్చి నేను అవి కట్టాలి, ఈ కట్టాలి, వీటికి వెళ్ళాలి, వాటికి వెళ్ళాలి, ఇంకా ఆ జంజాటాలు ఇంకా ఉండవు అన్నమాట. తనకి బాగునుకున్న సంబంధం గుర్తుగానే వచ్చేస్తే అతనికి వేరే వరాలు కూడా ఇంకేం అవసరం అతనికి. అంటే తండ్రి లేక అనాథగా ఇప్పుడు దాకా అక్కడికి ఇక్కడికి తిరుగుతాను, అక్కడ ఫుట్బాల్ కొడితే ఇక్కడ, ఇక్కడ దంతే అక్కడికి, నేను వస్తూ పోతూ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు ఆ సంబంధం గుర్తుంది. నాకు బాగునుకున్నంత సంబంధం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎవరి మధ్యలో కూడా అంత సంబంధం లేదని తనకు గుర్తొస్తే అంతకంటే మించిన వరం అతనికి అవసరం. ఎందుకంటే ఇప్పుడు అతను శాశ్వతంగా బయటపడడానికి కావాల్సిన ప్రణాళికలు వేసుకున్నాడు అతను ఇంకా. యశశివం శుశ్రువ ఆర్య సంగమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ కథం గుణోగ్న విరమేద్వనా పశుం సీర్యాత్ ప్రభవర్మే గుణ సంగ్రహే చయా. పవిత్రమైన భక్తుల సాంగత్యంలో ఉన్న వ్యక్తి ఒక్కసారైనా నీ కార్యకలాపాల మహిమలను విన్నట్లయితే అతను ఒక జంతువు అయితే తప్ప భక్తుల సావాసాన్ని వదులుకోడు. లక్ష్మి కూడా నీ అనంతమైన మహిమలు వినాలని కోరుకుంది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నాడు? పృథు మహారాజు కీర్తిస్తున్నాడు భగవంతుణ్ణి. అంటే పవిత్రమైన భక్తుల సాంగత్యంలో ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఆ కృష్ణ కథ కానీ విన్నట్లయితే అతను భక్తుల యొక్క సావాసాన్ని వదులుకోడు. ఎవరు వదులుకుంటారు అలాంటి కృష్ణ కథా శ్రవణం ఎవరు వదులుతున్నాడంటే వాడు జంతువు అయితే తప్ప. మనుషులైతే ఖచ్చితంగా వింటారు, జంతువు మాత్రమే అది వినలేదు. కాబట్టి నేను చెప్తాను, ఎవరు వినుండరు అని అంటే జంతువులు తప్ప అందరూ వింటారు దాన్ని. లక్ష్మి కూడా నీ అనంతమైనటువంటి మహిమల్ని వినడాలని ఆమె కూడా కోరుకుంటా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సావాసం వదులుకోరు. నిజంగా కృష్ణ కథ కానీ విన్నట్లయితే, సరైన మూడ్లో కానీ మనం విన్నట్లయితే వాళ్ళు వ్యవస్థని వదిలిపోరు, భక్తుల సాంగత్యం అంతకంటే వదులుకోరు వాళ్ళు. అది లక్ష్మీదేవి కూడా నీ యొక్క అనంతమైనటువంటి లీలల్ని ఆమె వినాలని కోరుకుంటుందని చెప్పేసి ఇక్కడ పృథు మహారాజ్ చెప్తున్నారు అనమాట. అయితే నెక్స్ట్ చాలా సరదాగా ఉంటది ఇక్కడ. లక్ష్మీదేవి సేవ చేసినట్లుగా నేను చేయాలనుకుంటున్నాను. లక్ష్మీదేవి ఏ విధంగా అయితే
నిరంతరం మిమ్మల్ని మీ పాదపద్మాల దగ్గర అక్కడే ఉంటూ మీకు సేవ చేసుకుంటూ ఉంటుందో, నేను కూడా అలాగే చేయాలనుకుంటున్నాను. మేము మీ సేవల్లో పోటీ పడుతూ గొడవలు పెట్టుకుంటామేమో, నేను లక్ష్మీదేవి, నేనంటే నేనని సేవ చేసుకోవడానికి మేము గొడవ పడతానేమో, లేదా గొడవ పెట్టుకుంటామేమో మేము. కొద్దిగా చూసుకోవాలి నాయనా. ఓకేనా? భగవంతుడా నువ్వే చూసుకోవాలి. భగవంతుడి సేవ ఎంత ఇంపార్టెంట్ కాకపోతే లక్ష్మీదేవి ఇప్పుడు పాదాల దగ్గర ఉంటుంది. ఇక్కడ కూడా ఈయనేమంటున్నాడు, లక్ష్మీదేవి ఏ సేవ చేస్తుంటే నాకు కూడా అదే సేవ కావాలి. అంటే డైరెక్ట్ గా భగవంతుడితోనే వీళ్ళకి వాళ్ళకి వీళ్ళు పోటీ అవుతున్నారు. భగవంతుడికి దేవతలకి వీళ్ళు పోటీ అవ్వాలనుకుంటున్నారు. దేంట్లో? సేవలో పోటీ అవ్వాలనుకుంటున్నారు. అందుకే సేవలు ఊరికే దొరకవు అన్నమాట. దొరికిన కాడికి మనం చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకని? ఎందుకంటే హరినామంలో మనం రోజు ఏం చేస్తున్నాం? ఓ రాధారాణి దయచేసి నన్ను సేవలో ఉంచు, నన్ను భగవంతుడి యొక్క సేవలో ఉంచని మంత్రం వెనక ఉన్న అర్థాన్ని వాళ్ళకి వాళ్ళకి తెలిసేలాగా రోజు జపం చేస్తున్నాం. సేవ కావాలి, నాకు సేవ కావాలి, నాకు సేవ కావాలని. సేవ ఇచ్చే టైంకి మాత్రం నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, నాకు ఆ బాగలేదు, ఈ బాగలేదు, అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది. రోజు జపలేమో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మంత్రమేమో నిరంతరం పలుకుతూనే ఉన్నాం. ఇప్పుడు మన పలికాం కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు? 4-5 రకాల సేవలు పంపిస్తున్నాడు. వెంటనే సేవలు రాగానే ఇప్పుడు నాకు ఓపిక లేదు, ఇప్పుడు కాదులే మళ్ళీ చూద్దాం, ఇదల్లా ఇప్పుడు నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలా. లేదు, సేవ మళ్ళీ ఎప్పుడుసో తెలియదు. ఈరోజు మనం ఈ జన్మలో మనం ఒక ఒక ప్రచార కేంద్రానికి అనుసంధానం అయ్యాం కాబట్టి మన సేవలోకి తీసుకునే అవకాశం లేదా ఆ పరిస్థితులు ఇక్కడ వచ్చాయి కాబట్టి, అలాగే ఆ, మన పై ఉన్న వాళ్ళు మనందరూ కూడా భగవంతుడి సేవలో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళంతా కూడా వాళ్ళు కోరుకుంటారు, మనం కూడా మన సేవలో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఈ సేవలు మనకు ఓకే. కానీ ఎంత సేవ చేయాలి అని అంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తకుండా అంత సేవ చేయాలి ఇప్పుడు మనం. ఇంకో జన్మ ఎత్తకుండా ఉండడానికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేయాలి. ఎందుకంటే అంత సేవ చేస్తేనే మన పూర్వపు కర్మలన్నీ మనకి తొలుగుతాయి. అది ఆయన అంటాడు, పోటీ పడుతున్నటువంటి లక్ష్మి నాపై కోపడవచ్చును, అయినప్పటికీ మీరు నా పక్కన నిలబడాలి. ఎందుకనగా నీవు పేదల పక్షపాతివి, నా సేవ చిన్నదైనప్పటికీ నువ్వు పెద్దదిగా చూడాలి. ఆమె మీ ప్రక్కన లేకపోయినా నువ్వు చేయగలవు, నువ్వు ఆత్మారావుడివి. ఇప్పుడు నేను ఆమె స్థానాన్ని నేను తీసేసుకుంటున్నప్పుడు, ఆమె సేవా స్థానాన్ని కాబట్టి ఆ సేవని తీసుకుంటే ఆమె కోపం వస్తుందేమో అని. అవునా? సేవ తీసుకుంటే మన సేవలు తీసుకుంటే మనకు కోపం వస్తుందా? మనం ఎప్పుడు గమనించేది మన సేవలు తీసుకుంటే నువ్వే చెయ్యి అని చెప్తాం కదా మనం జనరల్గా. ఈరోజు ఈరోజు నేను మీ సేవ నేను చేస్తాను అంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మన సేవ ఎవరో తీసుకుంటున్నాను నేను. ఈరోజు నాకు ఫ్రీగా టైం దొరికింది కొద్దిసేపు పడుకోవడానికి, లేదా కొద్దిసేపు టీవీ చూడడానికి, లేదా కొద్దిసేపు ఎవరితోనైనా బాధ కడగట్టాలి అంటే వీఆర్ రెడీ టు సాక్రిఫైస్. మన సేవ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. కానీ ఇక్కడేమో పరిస్థితులు అంటే ఆ సేవ ఎలాగైనా నేను లాక్కోవాలా అనే పాయింట్లు ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే భగవంతుడి సేవ అంత ఆషామాషిగా రాదు. లక్ష్మీదేవితో పోటీ పడడం అంటే లక్ష్మీదేవి గమ్ముకుంటుందా నా సేవ నువ్వు కొట్టేస్తే? లక్ష్మీదేవి ఐశ్వర్యంతురాలు ఆమె. ఆమె పోయి వైకుంఠంలో ఆమె చిమ్ముతుందంట ఆమె. ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆ, కింద
ఏదైతే నేల ఉంటుందో ఆ నేల అంతా వజ్ర వైడూర్యాలతో ఉంటుంది, కానీ ఆడ కూడా పోయి లక్ష్మీదేవి చిమ్ముతుందంట అక్కడికి వెళ్ళి. ఆమెకేం అవసరం చిమ్మడానికి? ఆమెకేం అవసరం? ఆ, అక్కడ ఆయన పాదాల దగ్గర ఉండడానికి? ఆయనకి ఎంత హక్కు ఉంది, ఆమె కూడా అంతే హక్కు ఉంది కదా. కానీ ఆమె మాత్రం ఆయన పొజిషన్లు తీసుకోవట్లేదు. ఆయన పాదాలు మాత్రమే నిరంతరం సేవించుకుంటూ ఉన్నారు. అంటే సేవ, మన సేవ ఇంకొకరు తీసుకుంటున్నారు అని అంటే, అరే, నా కర్మలు తొలగేదానికి ఈ అవకాశం కూడా ఎవరో తీసేసుకుంటున్నారే అని మనకి యాక్చువల్గా బాధ కలగాలి. లేకపోతే మనకు కోపం రావాలి. మనకి సేవ ఇవ్వకపోతే మనకు కోపం రావాలి. మనకి సేవ ఇవ్వకపోతే, సేవ రాకపోతే మనం బాధపడాలి, కోపడాలి. ఒకసారి మనం రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటాం. ఈరోజు సేవ నేను తీసుకుంటాను, నెక్స్ట్ సేవ నువ్వు తీసుకో. ఎనీహౌ, నేను సేవ చేయడం ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం నా కుటుంబాన్ని, నా బాధ్యతని నిర్వహించడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా తెలివితేటలు కానీ వాడితే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సేవ చేసుకోవచ్చు, హ్యాపీగా అందరూ సేవ చేసుకోవచ్చు. పోటీ పడుతున్నందుకు లక్ష్మి నాపై కోపడవచ్చునేమో, అయినప్పటికీ మీరు నా పక్క నిలబడే, ఎందుకనగా నీవు పేదల పక్షపాతివి. నా సేవ చిన్నదైనప్పటికీ నువ్వు పెద్దదిగా చూడాలి. ఆమె మీ పక్కన లేకపోయినా మీరు ఇది చేయగలరు, ఆత్మారాముడు కాబట్టి. లక్ష్మీదేవి పొజిషన్ తీసుకుంటుంటే, లక్ష్మీదేవి స్థానంలో నేను పోయి సేవ చేయాలంటే లక్ష్మీదేవి కోపం వస్తుందేమో. అయినా కూడా ఆమె కోపం వస్తే మీరు నాకు సపోర్ట్గా రావాలి. ఎందుకంటే మీరు ఐశ్వర్యవంతుల కంటే కూడా పేదవాళ్ళకి మీరు ఎక్కువ అందుబాటులో ఉంటారు. ఆ, కాబట్టి నా నా సేవ చిన్నదైనప్పటికి కూడా నువ్వు పెద్దది చూడాలి. నేనేదో చిన్న చిన్న సేవలు చేస్తాను, కానీ నువ్వు చూడాలి పెద్దదిగా అది. ఎందుకంటే నాకు పెద్ద పెద్దవి చేసే శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు. కాబట్టి నేను నీకు చిన్న చిన్న వస్తువులే ఇస్తాను, చిన్న చిన్న సేవలు నేను చేస్తాను. కానీ నువ్వు ఆ చిన్న సేవగా చూడదు, నువ్వు అది పెద్దదిగా చూడు. అప్పుడు సేవ పెద్దదిగా చేసి చూస్తే అప్పుడు ఎక్కువ అనుగ్రహం నువ్వు నాకు ఇవ్వగలవు అని. అయితే నువ్వు పెద్దదిగా నువ్వు చూడగలవు కావాలనుకుంటే. అలాగే నువ్వు తలుచుకుంటే నన్ను ఫ్యూచర్లో నన్ను గొప్ప భక్తుడిగా నువ్వు నన్ను చూడొచ్చు, లేదా గొప్ప రాజుగా నువ్వు నన్ను చూడొచ్చు. అది లక్ష్మీదేవి నీ పక్కన లేకపోయినా సరే, నువ్వు ఇవన్నీ కూడా ఆమె యొక్క అండదండలో లేదా ఆమె సపోర్ట్ అవసరం లేదు. నువ్వు ఒక్కడివే చేయగలవు. సో నువ్వు ఒక్కడే చేయనప్పుడు మళ్ళీ ఆమె ఎందుకు? నువ్వు ఆత్మారావుడివి. నువ్వు కావాలంటే నువ్వు సర్వం నీలోనే ఉన్నాయి. నువ్వు కావాలనుకుంటే నాకు ఈ వరాన్ని, అంటే నిరంతరం సేవ చేసుకునే వరాన్ని నువ్వు నాకు ఇవ్వగలవు అంటున్నాడు. బుద్ధ మహారాజ్ ఇంకా అంటున్నాడు, మహాత్ములు నీ భక్తి సేవను ఆస్వాదిస్తారు, ఎందుకంటే భక్తి సేవ ద్వారా మాత్రమే భౌతిక ఉనికి యొక్క భ్రాంతులను తొలగుతాయి. వారు నీ పాదపద్మాలను ఆశ్రయించడానికి గల కారణం నిరంతరం నీ పాదపద్మాలను స్మరించడానికి మాత్రమే. మహాత్ములు భక్తియుత సేవ ఆస్వాదిస్తారు, ఎందుకంటే భక్తి సేవ ద్వారా మాత్రమే భౌతిక ఉనికి యొక్క భ్రాంతులు దొరుకుతాయి. ఎందుకంటే ఎంత సేవ చేసుకుంటామో లోపల ఉన్నటువంటి మాయ, లోపల ఉన్నటువంటి ఆ మేఘాలన్నీ తొలగుతాయి అన్నమాట. మన మనసులో ఉన్నటువంటిది అంతా కూడా, ఆ మాయ అంతా కూడా తొలగుతుంది ఎప్పుడైతే సేవ చేస్తారో. అప్పుడే ఇవన్నీ కూడా తొలగుతాయి. వారు నీ పాదపద్మాలను ఆశ్రయించడానికి గల కారణం నిరంతరం నీ పాదపద్మాలను స్మరించడం మాత్రమే. ఎందుకు అంటే మళ్ళీ ఆ కాళ్ళ మీద పడి మళ్ళీ ఏదో కొత్త వరాలు తెచ్చుకోవడానికి కాదు. నిరంతరంగా నీ పాదాలను స్మరించుకోవడానికి కావాల్సినటువంటి దీవెనలు, కావాల్సిన శక్తి, అవి నాకు కావాలని చెప్పి వాళ్ళు వేడుకుంటారు తప్ప ఇంకా వేరే భౌతికమైనటువంటి ఏది వాళ్ళు కోరుకోరు వాళ్ళు. మహాత్ములు నీ భక్తి సేవను ఆస్వాదిస్తారు, ఎందుకంటే భక్తి సేవ ద్వారా మాత్రమే భౌతిక ఉనికి యొక్క భ్రాంతులు తొలగుతాయి.
వారు నీ పాదపద్మాలను ఆశ్రయించడానికి గల కారణం నిరంతరం నీ పాదపద్మాలను స్మరించడానికి మాత్రమే. వరాల కోసం కాదు వాళ్ళు కోరుకునేది. అలాగైనా నిరంతరం నీ పాదపద్మాలను స్మరించడానికే వాళ్ళు పదే పదే నిన్ను నీ సేవ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈరోజు సేవ చేశాను కాబట్టి నాకెంతో రావాలి ఆ లెక్కలు వేసుకోరు వాళ్ళు. వాళ్ళు వెయిట్ చేస్తారు. సహనంతో ఓర్పుతో వెయిట్ చేస్తారు. అయితే నీ పాదపద్మాలను స్మరించడానికి గల కారణం, ఆశ్రయించడానికి గల కారణం నిరంతరం నీ పాదాలను స్మరించడానికి మాత్రమే. అంతేగాని నీ దగ్గర నుంచి ఏదో పొందాలి ఆశించాలనేవి లేదు. నెక్స్ట్, నీ భక్తులను వరములు అడగమని చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. వేదాల్లో నువ్వు అందించే వరాలు సాధారణ ప్రజలు వాటిని బానిసలై మరియు ఫలితాలకు ఆకర్షితులై మళ్ళీ మళ్ళీ అటువంటి కామ్యకర్మలు నిమగ్నమై ఉంటారు. ఎవరైనా భక్తుల్ని నువ్వు వరాలు తీసుకో, భక్తులు నువ్వు నీ కోరికలు ఉంటాయి తీర్చుకో అంటే అతను అలా ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకనంటే భక్తుడు ఎప్పుడు కూడా వరాలు అసలు కోరుకోడు. వేదాల్లో నువ్వు అందించే వరాలు సాధారణ ప్రజలు వాటికి బానిసలై మరి ఫలితాలకు ఆకర్షితులై మళ్ళీ మళ్ళీ అటువంటి కామ్యకర్మలు నిమగ్నమై ఉంటారు. సో కోరికలు తీర్చుకోవాలన్న ఇది ఇప్పటిది కాదు, అది భగవంతు నుంచి విడిచినప్పటి నుంచి లోపల అది మండుతూనే ఉంది లోపల. ఇంకా అవి కావాలి, ఇవి కావాలి, అంత కావాలి, ఇంత కావాలి అనేది లోపల అది బగబగా మండుతూనే ఉంది అది. ఆ కోరికలు మళ్ళీ మళ్ళీ మన కోరికనేటట్టుగా ప్రేరేపిస్తూనే ఉంటాయి అవి. అయితే ఆ కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళీ మనం ప్రశాంతంగా ఉండి అక్కడి నుంచి మనం ఆనందంగా ఉండలేము మళ్ళీ మనం. కాబట్టి భక్తుల్ని కానీ వరాలు అడగమంటే భక్తులు దిగ్భ్రాంతికి గురవుతారు అనమాట వాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జాలేస్తుంది. ఎవరైనా వరాలు కోరుకోవాలి అంటే వాళ్ళకి, ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ మీద వాళ్ళకి జాలేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వరాలు కోరుకుంటున్నారు ఏంది వీళ్ళు, మళ్ళీ ఇంకా బంధకాలు ఇరుక్కోవడానికి ఇంకా ఇంకా వీళ్ళు కోరికలు కోరుతూనే ఉన్నారే ఇంకా అని. యాక్చువల్ భగవంతుడు మనం వరాలు అడగాల్సిన అవసరం భగవంతుడికే తెలుసు ఏమి ఇవ్వాలో మనకి. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు అందించే ఆ వరాలు సాధారణ ప్రజలను వాటికి బానిసలై ఫలితాలకు ఆకర్షితులై మళ్ళీ మళ్ళీ అటువంటి కామికలను నిమగ్నం అయ్యే ఉంటారు. నువ్వు వాళ్ళకి వరాలు ఇచ్చావు అంటే ఆ వరాల ద్వారా ఎట్లా ఆనందం పొందాలా అని వాళ్ళు భౌతికంగా ఎంతో కష్టపడతారు. ఇలాంటి వాళ్ళే బానిసలైపోతారు. ఇలాంటి వాళ్ళ ఫలితాలకు ఆకర్షితులై మళ్ళీ మళ్ళీ అటు కామికలు నిమగ్నం అవుతూనే ఉంటారు. మరి పెద్ద సైకిల్ లాగా పోతూనే ఉంటుంది. కోరికల కోసం జీవించే జీవితం ఎప్పుడు కోరికల మధ్యలోనే తిరుగుతూనే ఉంటుంది అది. సో అందువల్ల సాధారణ ప్రజలు వాళ్ళు వాళ్ళ కోరికల కోసం కోరుకుంటారేమో కానీ భక్తులు మాత్రం ఈ వరాలు అసలు కోరుకోకూడదు. కాబట్టి మీతో ఉన్న సంబంధం మరిచిన అజ్ఞానులు భౌతిక సంతోషం కోరుకుంటారు. కావున నాకు ఏది మంచిదని మీకు అనిపిస్తుందో ఒక తండ్రి తనయుడు గురించి ఆలోచించినట్లుగా. కానీ ఇక్కడ కామ్యకర్మల్లో నిమగ్నం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువ కోరికలు కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ పూజలు పునస్కారాలు ఎక్కువ చేసుకుంటారు. మొత్తానికి అవి చేయడం వల్ల లాభం అంటే అవి చేయడం వల్ల లాభం కాదు. మనలో ఉన్నటువంటి ఆత్మ గురించి తెలుసుకోవడం వల్ల మనకి లాభం ఉంది. కాబట్టి మీతో ఉన్నటువంటి సంబంధం మరిచినటువంటి అజ్ఞానులు భౌతిక సంతోషం కోరుకుంటారు. మీతో సంబంధం మరిచారు అని అంటే నెక్స్ట్ ఉండేది వాళ్ళ మాయ పట్టుకుంటుంది. ఆ మాయ వాళ్ళ చేత ఏం చేస్తుంది, రకరకాల ఆటలు వాళ్ళ చేత ఆడిస్తూ ఎంతో సంతోషంగా ఉంటుంది. కావున నాకు ఏది మంచిదని మీకు అనిపిస్తుందో ఒక తండ్రి గురించి ఆలోచించలేదు. నా వల్ల కావట్లేదు, నేను ఆలోచించడం నాకు ఏది మంచిదో ఎగ్జాక్ట్ గా అర్జునుడు చెప్పింది కూడా ఇదే అనమాట భగవద్గీతలో. నాకు ఏం మేలు అవుతుందో నాకు తెలియట్లేదు ఇంతమందిని చంపి.
అదే విషయాన్ని ఇక్కడ పృథు మహారాజు అదే కోణంలో చెప్తున్నాడు. నాకైతే ఏది మంచి ఏది చెడు నాకైతే తెలియదు. కానీ మీకు ఏది మంచిది అనిపిస్తే దయచేసి అవి తీసుకోరండి అని చెప్పాను. అంటే తండ్రి, అంటే మన డెసిషన్ ఎవరికి వదిలేయాలా? భగవుడికే వదిలేయాలి. నీకు తెలుసు కదా నాయన, నా సంగతి నీకు బాగా తెలుసు. నాకు నాకు ఏది ఇస్తే నేను భక్తిలో ఎదుగుతానో, లేదా ఏది ఇవ్వకపోవడం వల్ల నేను భక్తులు ఎదుగుతానో నీకు బాగా తెలుసు కదా. నువ్వు అది ఇచ్చేయి చాలు. నాకంటే గొప్పగా ఎవరు ఆలోచిస్తారు నువ్వు కాకుండా. నాకే తెలియదు నాకేం కావాలో. నేను కోరుకున్నవని నన్ను ఎటువంటి గతి పట్టిస్తాయి కూడా నాకు ఐడియా కూడా లేదు. కాబట్టి ఒక తండ్రి తన కొడుకు గురించి ఆలోచించినట్లుగా నువ్వు కూడా నా గురించి ఆలోచించు. నాకు ఏది మంచిది అనిపిస్తే నువ్వు అది నాకు చెయ్యి అని చెప్పి అటువంటి వరాన్ని అడుగుతున్నాడు. అప్పుడు భగవంతుడు పృథుకి కొన్ని వరాలను అందించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాపై ఉన్న అచంచలమైన భక్తి, ఉద్దేశంలో పవిత్రత కారణంగా దాటసక్యం కాని మాయను నువ్వు అధిగమించగలవు వరం ఇచ్చేశాడు. దాటసక్యం కానటువంటి మాయను నువ్వు అధిగమించగలవు నా అనుగ్రహంతో అని ఫస్ట్ వరాన్ని ఇచ్చాడు అక్కడ. నా ఆదేశాలను జాగ్రత్తగా మరి శ్రద్ధగా పాటించిన వారికి ఎప్పుడు మంగళకరంగా ఉంటుంది. ఆయన ఆదేశాలు ఏ రూపంలో ఇచ్చాడు? భగవద్గీత భాగవత రూపంలో ఇచ్చాడు. అది పాటించిన వారికి ఎప్పుడు మంగళకరంగా ఉంటుంది. ఆ ప్రార్థనలో భగవంతుడు మెచ్చుకొని దీవించి భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత సమావేశమైన అందరికీ భగవంతుడికి ప్రతినిధులుగా గౌరవించి పృథు మహారాజు వాళ్ళందరికీ కూడా గౌరవించి భగవంతుడి ప్రతినిధులుగా వాళ్ళందరినీ గౌరవించాడు. సమావేశమైన వాళ్ళందరినీ. అండ్ ఫైనల్ గా భగవంతుడిని భక్తితో స్మరించుకుంటూ పృథు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఒక విధంగా ఆ 100వ యజ్ఞం చేయకపోవడం వల్ల భగవంతుడి దర్శనం కలిగింది అంటే, కొన్ని సందర్భాల్లో మనం ఆదేశానుసారం మనం మొదలు పెట్టినా సరే మళ్ళీ నెక్స్ట్ ఆదేశం వచ్చి ఆపేయమంటే మనం ఆపేయాలి. ఎవరైతే మనకి ఆ యొక్క సేవ కల్పించారో వాళ్ళే ఫైనల్ గా వద్దు అని చెప్పాలి. సో భగవంతుడు భగవంతుడు పృథు మహారాజు మధ్య జరిగినటువంటి ఇది ఒక విధంగా భగవంతుడు ఏం వరాలు కోరుకోమంటుంటే ఈయన వచ్చేసి నాకు ఏం కావాలి? కోట్ల కొలది చెవులు కావాలి నీ లీలా కథా శ్రవణాన్ని వినేదానికి. సో ఇది మూడ్ అన్నమాట. శ్రవణం లేకపోతే ఖచ్చితంగా మనం పతనం అయిపోతాం. మనం ఖచ్చితంగా పతనం అయిపోతాము. ఆయన ఫైనల్ గా భగవంతుడు ఏం చేశాడు? నువ్వు దాట సఖ్యం కానటువంటి మాయని కూడా నువ్వు దాటగలవు అనేటువంటి వరం ఇచ్చాడు. అంటే భగవంతుడికి తెలుసు మనం మన అర్హత సాధించామా లేదా అనేది, మన అర్హత పొందామా లేదా అని. మనకు తెలియదు మనం నిజంగా ఆ, మన అర్హత సంపాదించామో మనకు తెలియదు. కానీ సంపాదించిన రోజు భగవంతుడు ఖచ్చితంగా మన ముందు ఉంటాడు. భక్తుల ద్వారా ఫాస్ట్ అప్ చేయొచ్చు అనుగ్రహాన్ని. నెల తర్వాత రావాల్సింది ఒక 2 రోజుల్లో కూడా వరం తెప్పించుకోవచ్చు. కానీ ఇదంతా కూడా భక్తుల చేతుల్లో ఉంది. ఇదంతా కూడా భక్తులు అనుకుంటే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పృథు మహారాజు భగవంతుడితో ఉన్నటువంటి సంభాషణలు భగవంతుడు ఎంతో తృప్తి పడ్డాడు. పృథు మహారాజు 100 యజ్ఞం ఆపడం కోసం. తర్వాత పృథు మహారాజు మళ్ళీ తన కృషితో మళ్ళీ తాను అన్ని రకాల పాలన చేస్తూ ఉన్నాడు. తన 100వ యజ్ఞంలో తను వద్దని రద్దు చేసుకున్నందుకు భగవంతుడే స్వయంగా వచ్చి దర్శనమిచ్చాడు.
సో ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే భక్తులని ఆ, చేయడంలో కావచ్చు, భక్తుల చేత చేయించడంలో కావచ్చు, ఎవరైతే ఎక్కువ నిమగ్నం అవుతారో భగవంతుడు వాళ్ళ పట్ల కూడా అంతే శ్రద్ధ, వాళ్ళ పట్ల అదే అభిమానం భగవంతుడు పెట్టుకుంటాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తామస్తదైవ భజామ్యహం అని చెప్తాను. సో మిగిలిన మనం రేపు క్లాస్లో చూస్తాం. నెక్స్ట్ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंद हरि हरि बोल।